ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఉందండి. అది నిన్న తెలిసింది నాకు. మన గురువు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళేవారంట. ఎంతమందికి తెలుసు? నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రీ రిలీజ్ కానీ లేదా ఒక చిన్న అకేషన్, పత్రిజీ గారి ఇదా సినిమా తీసాము, ఈ విధంగా మీ ద్వారా కూడా కొంచెం ప్రచారం చేయించాలి అనే ఒక ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. అలా మీకు కూడా ఏదన్నా డైరెక్ట్ ఛానల్ ఉన్నా కూడా మాతో షేర్ చేయండి. కొంచెం అందరం కలిసి కట్టుగా చేస్తే మాకు ఒక 20 నిమిషాలు టైం అయినా ఇస్తే సక్సెస్ఫుల్ గా. మాకు డైరెక్ట్ ఛానల్ లేదు సార్, మీ ద్వారానే వెళ్ళాలి, మీరే చేయాలి. మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరం షేర్ చేసుకోవాలి. ఒక పని చేయాలి అంటే ప్రతి ఒక్కరి సజెషన్ తీసుకుంటే ఇంకా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా నా వంతు ప్రయత్నం నేను కూడా చేసి తొందరలో ఆయన ద్వారా ఈ సినిమా చిన్న ఫంక్షన్ లాగా లేదా ప్రీ రిలీజ్ లాగా గట్టిగా చెప్పట్లు కొడదాం. పవన్ కళ్యాణ్ గారు పత్రిసార్ సినిమా లోగో రిలీజ్ చేద్దాం, ఆయన చేతిలో చేపిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, అలాగే చాలామంది జగపతి బాబు గారు, చాలామంది మాస్టర్స్ వచ్చి సార్తో కలిసిపోవడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చారు సార్. మాకు మీరు చేయాల్సిన సహాయం ఏమంటే ఈ 19వ తేదీ రిలీజ్ చేస్తున్నటువంటిది కర్నూలు జిల్లా బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. సార్ కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఎందుకంటే సారు అన్ని పార్టీల్లోకి ఖచ్చితంగా ఉంటారు. ఒక డిఎస్పీగా ఉండి నిన్న మీరు చూసినారో లేదో, ఇప్పుడు ఒక డ్యాన్స్ చేయడం అంటే ఒక అంటే ఆయన కింద సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, ఎన్ని మంది ఉంటారో తెలుసు మనకు. అటువంటి ఒక చిన్న పిల్లవాళ్ళలాగా సార్ ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. సార్ కూతురు మరుతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాము. అలాగే సార్ కర్నూలు జిల్లా బాధ్యత అంతా మీరు తీసుకుంటే మొత్తం వెంకట్ చాలా ఫ్రీ అయిపోతాడు సార్. చేద్దాం చేద్దాం. గురువు గారిని చూసే నేను కూడా నేర్చుకున్నానండి. ఆయన ముందు ఒక ఎమ్మెల్యే గారు ఉంటే చిన్న వయసు ఆయన కాలు మోగుతున్నాడు, ఆయన కాలు మోగుతున్నాడు. ఇది ఏం పద్ధతి అయ్యా అని కొంచెం మొర్రట్టుగా అడిగితే నిదానంగా నీకే తెలుస్తుందిలే అన్నాడు. విజయలక్ష్మి, ఈ సినిమా మొదలు పెట్టే ముందు నేను అనుకున్నాను ఇది ఒక ఆదిశంకరాచార్య ఆర్టిస్టులందరూ యాక్ట్ చేసి ఎలా చేశారో అలాగే తీస్తారు అనుకున్నాను. అలా తీసినప్పుడు సార్కి సంబంధించి మదరో అక్కో ఏదో ఫ్యామిలీ ఉంటే దాంట్లో నేను కూడా యాక్ట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత చూస్తే కథ మారిపోయింది. నెక్స్ట్ వెంకట్ గారు అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే దాంట్లో నేను కూడా యాక్ట్ చేస్తాను. రెడీ మేడం, నేను ఇప్పుడే రెడీ, కమిటింగ్ ఇప్పుడే నేను రెడీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషంలో క్లోజ్ చేద్దాం. మనకు ఎంపీ గారు కూడా వచ్చేసారు. ప్రభాకరన్ ఒక నిమిషం. మరి మనం జూలై 19వ తారీఖు ఒక ధీరుడి యొక్క మనం కథను చూడబోతాం. ఎవరికైనా ఒక స్ఫూర్తి కావాలంటే ఒక ధీరుడు స్ఫూర్తి కావాలి. ఆ ధీరుడే మన పత్రి సారు, ధ్యాన ధీరుడు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ స్ఫూర్తి కావాలి మనకి. ఆయన ఏ రోజు కష్టాలకి లొంగలేదు, బాధలకి లొంగలేదు, దేనికి లెక్క చేయలేదు. కేవలం మరి ఆయన లక్ష్యమే. మరి ఆ లక్ష్యాన్ని మనం చూస్తే మనం కూడా మన లక్ష్యాన్ని ఈజీగా చేరుకోబోతాం. మరి అందరికీ తన లక్ష్యాన్ని గుర్తు చేసేది జూలై 19వ తారీఖు. వీ వెయిటింగ్. మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.